ఈరోజు గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే 23/2/2025 అంటే సండే అయితే ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రూప్ 2 ఎవరైతే ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. దానికి డేట్ కూడా అనౌన్స్ చేసింది. అయితే కొంతమంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ని నిలుపుదల చేయాలని కోర్టులో కేసు కూడా వేశారు హైకోర్టులో. కాకపోతే హైకోర్టు ఏమో దాన్ని నిరాకరించింది. కాబట్టి గ్రూప్ 2 ఎవరికైతే గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్కి క్వాలిఫై అయినటువంటి 92,250 మంది కూడా సండే 23/2/2025 నాడు సండే మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మరి ఆ మెయిన్ ఎగ్జామ్ కూడా 2 పేపర్లు ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఆ పేపర్ 1కి సంబంధించి మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది, 12:30 వరకు ఉంటుంది. అంటే 2.5 hours ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్కి బై 9:30 AM కల్లా మీరు వెళ్తే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మరు తర్వాత మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళి కొంచెం రిలాక్స్డ్గా వెళ్తే మీకు మంచిది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి వెళ్ళడానికి గేట్స్ కూడా వాళ్ళు 9:45 AMకే క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే చెప్తుంది. కాబట్టి హర్రీ బర్రీ వెళ్ళకండి, కూల్గా వెళ్ళండి. నా అభిప్రాయం ప్రకారం అయితే మీరు 8:30, 9 మధ్య మీరు అక్కడ రీచ్ అయిపోయి కొంతసేపు రిలాక్స్ అయ్యి 9:30 లోపు లోపలికల్లా మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనం కూల్గా ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి వెళ్ళచ్చు. ఇది పేపర్ 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా పేపర్ 2కి సంబంధించి ఎగ్జామ్ అదే రోజు అంటే 23/2/2025 నాడు సండే నాడే ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతుందండి. అది 3 PMకి స్టార్ట్ అవుతుంది, 5:30 PM వరకు ఉంటుంది. దీనికి కూడా ఎగ్జామ్ సెంటర్ లోపల మనం రీచ్ అవ్వాల్సింది 2:30 PM కల్లా రీచ్ అయితే మంచిది. అలాగే గేట్స్ అయితే వాళ్ళైతే క్లోజ్ చేస్తామని చెప్పింది, 2:45 PMకి క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి డియర్ క్యాండిడేట్స్, మీ అందరూ కూడా గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మరి మీ ప్రిపరేషన్ అంతా కూడా ఎగ్జామ్ నాడు పెర్ఫామ్ సరిగా చేయాలంటే మాత్రం మంచి ప్రణాళిక అవసరం, మంచి ఇన్ఫర్మేషన్ అవసరం అని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా 23rd సండే ఏదైతే ఉందో సండే నాడు మీకు ఎగ్జామ్ హాల్ టికెట్లు కూడా మీరు చూసుకొని ఎగ్జామ్ హాల్ టికెట్లు తర్వాత మీకు ఒక ప్రూఫ్ ఏదో తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ అంతా బాగా రాస్తారని మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయినటువంటి తర్వాత క్యాండిడేట్స్కి సంబంధించిన రిజల్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తానండి. కాకపోతే మీకు అడ్మిట్ కార్డు అన్నీ కూడా ఆల్రెడీ February 13 నుంచే అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా psc.ap.go.inలో మీకు అవైలబుల్గా అడ్మిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఎగ్జామ్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూస్తే ఎగ్జామ్ టాపిక్స్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి, తర్వాత రాజ్యాంగం గురించి, ఎకానమీ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడము, ఇప్పుడు దాకా చదివిన దాన్ని రివిజన్ కూడా చేసుకుంటే ఎగ్జామ్ నాడు మనం ప్రిపరేషన్ కొంచెం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అందరూ కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చారు అంటే చాలా కష్టపడి ఇప్పుడు దాకా చదివి మంచి ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులు కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది అంతా కూడా నాకు తెలిసి ఆఫ్లైన్ అంటున్నారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు, మంచిగా టైంని కూడా వాడుకోవచ్చు. ఇచ్చిన 2.5 గంటలని కూడా చక్కగా మెయిన్ ఎగ్జామ్లో మీరు కానీ పెర్ఫామ్ చేయగలిగితే మంచి జాబ్ వస్తుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ బాగా రాసి మంచి జాబు పొందాలని కూడా మీ అందరి తరపున ఆ దేవుని కోరుకుంటూ, మరి మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. ఒకసారి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.